ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యు అండ్ టెల్ యు గ్రేట్ అండ్ అన్సెర్చబుల్ థింగ్స్ యు డు నాట్ నో. జెరమయా చాప్టర్ 33 వర్స్ 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఏమీ అర్థం కాదు. జరగబోయేదాన్ని కరెక్ట్ గా ఊహించలేక పొరపాటు పడి చెడు నిర్ణయాలు తీసుకుంటాం, నష్టపోతాం, లేదా సమయం వృధా చేసుకుంటాం. ఈ రోజున బహుశా నీవు ఇటువంటి పరిస్థితిని చూస్తున్నావేమో, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదేమో, ఎలా నీ ఎదుట ఉన్న సమస్యను పరిష్కరించాలో తెలియడం లేదేమో, జీవితం అంతా ఏం జరుగుతుందో ఎలా వెళుతుందో అర్థం అవ్వడం లేదేమో. అయితే దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. నాకు మొర్రపెట్టు, నీవు గ్రహించలేని, నీకు అర్థం కాని గొప్ప సంగతులు, ఎవరికి అంతుపట్టని సంగతులు నేను నీకు తెలియజేస్తాను అని. ఈ రోజున ఈ ప్రపంచంలో ఎన్నో నూతనమైన విషయాలు, పరికరాలు ఎవరు కనిపెడుతున్నారు? ఎక్కువ శాతం క్రైస్తవులేనండి. అటువంటి జ్ఞానము వారికి దేవుడే ఇచ్చాడు. మొదట ప్రింటింగ్ మిషన్ కావచ్చు, ఒక బల్బు కావచ్చు, విమానం కావచ్చు, ఒక మొబైల్ కావచ్చు, అన్ని కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డలు కనిపెట్టగలిగారు అంటే వారికి దేవుడు తెలియపరచడం వలనే అది సాధ్యమైంది. అనేక మంది జీవితంలో కన్ఫ్యూజన్ ఆవరించి ఉంది. ఆ కన్ఫ్యూజన్ లో నుండి వారు బయటపడలేకపోతున్నారు. ఎంతో మందిని సలహాలు అడుగుతున్నారు, కానీ అవి ఫెయిల్ అవుతున్నాయి. వారు కూడా ఆ సమస్యలకు తగిన విధంగా పరిష్కారం ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వలేకపోగా ఏమంటున్నారు అంటే దీనికి సమాధానం ఎవ్వరూ చెప్పలేరు, ఎవరికి అర్థం కాదు, ఇక నీకు పరిష్కారం దొరకదు అన్నట్లు మాట్లాడి నీకు ఉచిత సలహాలు ఇస్తూ నిన్ను భయపెడుతున్నారేమో. కానీ ఏ సమస్యకైనా, ఎటువంటి అర్థం కాని చిక్కుముడికైనా దేవుడు పరిష్కారమో ఇవ్వగలడు. ఎవరికీ తెలియని సంగతులను ఆయన నీకు వివరించగలడు. ఏం చేస్తే నీ జీవితం బాగుపడుతుందో, ఎలా ఉంటే నీవు అభివృద్ధి చెందుతావో, ఏ నిర్ణయం వలన నీకు మేలు జరుగుతుందో ఆయన నీకు తప్పక చెబుతాడు. నిన్ను రక్షిస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నెబుకద్నెజరుకు ఒక కల వస్తుంది. ఆ కలభావం చెప్పమని ఆ దేశంలో ఉన్న జ్ఞానులను, శకునగాండ్రను పిలిపిస్తాడు. కలభావం చెప్పండి అని అంటాడు. దానికి వారంటారు, కల చెప్పండి, కలభావం వెంటనే చెప్పేస్తామని అనడంతో రాజు ఇచ్చే సమాధానానికి వారికి ఏం అర్థం కాదు. ఏంటండి ఆ సమాధానం అంటే, ఆ కలేంటో నాకు గుర్తులేదు, అయినా సరే మీరు కలభావం చెబితే మీకు మంచి మంచి బహుమానాలు ఇస్తానయ్యా అని రాజు పలుకుతాడు. ఆలోచించండి, కలేమిటో చెప్పకుండా ఎవరైనా కలభావం చెప్పగలరా? కొంచెం మట్టిచ్చి దీంతో ఏదైనా వస్తువు తయారు చేయంటే కుమ్మరి చేయగలడు, కానీ ఏమి ఇవ్వకుండా నీవు ఏదో ఒక వస్తువు చేయాలంటే ఎలా ఉంటుంది? ఎవరి వలన సాధ్యం కాదు కదా. ఆ రోజున పరిస్థితి అలానే ఉంది. వారు కరాఖండిగా చెబుతారు, ఈ భూమి మీద ఏం మనిషి నీ కలభావం చెప్పలేరు, మమ్మల్ని వదిలేయండి అని. దానికి రాజు కోపపడి అందరిని చంపాలి అని అనుకుంటాడు. కానీ దానియేలు ఈ సంగతిని గ్రహించి సమయం తీసుకొని దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా, అద్భుతంగా కళ మరియు కళ యొక్క భావం రెండు దేవుడు దానియేలుకు తెలియపరుస్తాడు. చూడండి, దానియేలుకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఎవరినో సలహా అడగలేదు, ఎవరి దగ్గరికి పోయి మొరపెట్టలేదు, రాజు దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మరి ఏం చేశాడు? దేవుని సన్నిధిలో
ప్రార్థించాడు. ఈ సమస్య నుండి నీవే నన్ను గట్టెక్కించాలి అని మొర్రపెట్టాడు. తద్వారా సమాధానాన్ని పొందుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా మొర్ర పెట్టగలిగితే మనుష్యులు ఏమీ చేయలేరు, దేవుడు ఏదైనా తెలియపరచగలడు అని నీవు అడగగలిగితే నీకు తప్పకుండా సమాధానం వస్తుంది, వచ్చి తీరుతుంది. కాబట్టి నీకు అర్థం కాని పరిస్థితుల్లో నీ యొక్క సొంత నిర్ణయాలపైన ఆధారపడకు, దేవుని సహాయం తీసుకో. ఆయన తప్పకుండా నీకు అర్థం కాని సంగతులను వివరించి ఏం చెయ్యాలో చెబుతాడు. నిన్ను క్షేమముగా అభివృద్ధి వైపే నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా తండ్రి, మీకు వందనములయ్యా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని మీరు మాట ఇచ్చారు ప్రభువా. అయా దానియేలు తండ్రి మీకు మొర్రపెట్టగా మీ సహాయము తీసుకొని అయా మీకు ప్రార్థించగా అయా కలేమిటో తెలియనటువంటి రాజుకే సమాధానం చెప్పేవాడిగా తనను మీరు నిలవబెట్టారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మా పరిస్థితి ఏమిటో అర్థం కాని స్థితిలో మేము ఉన్నప్పుడు మీ సన్నిధిలో చేరి మేము మొరపెడితే తప్పకుండా అయా మీరే మాకు అన్నిటినీ తండ్రి అర్థమయ్యేలా చేస్తారని, అన్నిటినీ మేము గ్రహించే వారముగా ఉంటామని అయా మరి తండ్రి అర్థం కానటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ప్రభువా మరి తండ్రి మా ముందు ఉంచి మా యొక్క సొంత నిర్ణయాల ప్రకారంగా కాకుండా మీ పైన ఆధారపడితే క్షేమంగా మమ్మల్ని అభివృద్ధి వైపే నడిపిస్తారని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప కనికరము వారిపైన ఉంచండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఏ రోగముతో అయితే ఉన్నారో, ఎటువంటి వ్యాధితో బిడ్డలు ఉన్నారో ప్రభువా, అయా ఆ యొక్క వ్యాధిని, ఆ రోగమును, ఆ బలహీనతను, ఆ శారీరక బలహీనతలన్నిటినీ తండ్రి అయా వారికి నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, కుటుంబంలో మనస్పర్ధలు అయా మరి తండ్రి వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. శాంతిని, సమాధానాన్ని వారి యొక్క కుటుంబంలో నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి చెడు వ్యసనాలకు బిడ్డలు ఎడిక్ట్ కాకుండా ప్రభా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. ముఖ్యంగా మీ యొక్క వాక్యాన్ని వారి హృదయములో ఫలింప చేయండి నా దేవా. బిజినెస్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి అయా. మెండైనటువంటి మీ యొక్క కృప వారిపైన ఉంచండి నా ప్రభా. అయ్యా ఏ వ్యాపారం చేసుకుంటున్నా, ఏ యొక్క కూలి పని చేసుకుంటున్నా ప్రభా వారి యొక్క కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి మీరే న్యాయము తీర్చండి. విధవరాల పక్షముగా పోరాడే దేవుడవుతండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవుతండి. తల్లిదండ్రి లేని వారికి తల్లివై తండ్రివై మీరు ఆదరించే ప్రభుడవు ప్రభా. మీకు వందనాలయ్యా. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి మానసికంగా అయ్యా కృంగిపోయారో వారిని మీరు లేవనెత్తండి ప్రభా. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమేమిటో బిడ్డలకు బయలుపరచండి నా తండ్రి. మీ చిత్త ప్రకారంగా వివాహము జరుగుటకు కృప చూపించండి. అదే విధంగా నా తండ్రి మా భారతదేశమును అభివృద్ధికరమైనటువంటి దేశముగా ప్రభా మీరు నిలవబెట్టండి. ముఖ్యంగా ప్రేమ, శాంతి, సమాధానము మా భారతదేశములో విస్తరింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. సువార్థికులను మీరు బలపరచండి. వారు చేస్తున్న సువార్త పరిచర్యను తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయా అనేక ఆత్మలను వారు రక్షించే కృపను దయచేయండి. అదే విధంగా మిషనరీస్ ని దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయా. దైవజనులందరికీ
వారికి తోడుగా ఉండండి. విశ్వాసాలను మీరు బలపరచండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి తండ్రి. అదే విధంగా నా తండ్రి, చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిన మొరపెడుతున్నారో ప్రభు, ప్రతి బిడ్డ యొక్క మొరను మీరు ఆలకించమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడు, నజరేయుడు, ఎబినేజరైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.